కుకుంబర్ కోకోనట్ కర్రీ. కుకుంబర్ కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కీర, కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కారం, పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నూనె, కరివేపాకు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మనము ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసి సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఈ లోపల మనము కీరాని ముక్కల కింద చేసుకుందాము. నేనేంటంటే కీరాని ఇక్కడ స్కిన్ తీయకుండానే ఉపయోగిస్తున్నాను. మీరు కావాలంటే కనుక స్కిన్ తీసేసి ఉపయోగించుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఆయిల్ యాడ్ చేద్దాం ప్యాన్లో. తర్వాత ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో చక్కగా ఇవి వేగుతూ ఉంటాయి కదా. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ గ్రైండర్ జార్లో కొన్ని అల్లం ముక్కలు, అలాగే కొంచెం కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్, సో ఉల్లిపాయలు చక్కటి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. మనము కీర ముక్కలు ఇందులో యాడ్ చేసేద్దాం. సో కూరకి కావాల్సిన పసుపు, కొద్దిగానే కారం కొద్దిగానే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఉప్పు, చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం ఇందులో. అలాగే కరివేపాకు యాడ్ చేసేసి మూత పెట్టి అది కుక్ అవనిద్దాము. కొంచెం అంతా ఎండుమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో కొబ్బరి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను, అలాగే అల్లం కూడా ఇందులో యాడ్ చేశాను. కీర ముక్కలు కొంచెం కుక్ అయిన తర్వాత ఈ మిశ్రమం ఇందులో యాడ్ చేద్దాం. తర్వాత ఫైనల్గా కొంచెం అంత కొబ్బరి పాలు యాడ్ చేసి అప్పుడు దించేసుకోవచ్చు. సో మనము ఆల్రెడీ
మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి మిశ్రమం, తర్వాత కొబ్బరి పాలు, చక్కగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేసి సర్వ్ చేసుకుందాం. చక్కగా రెడీ అయిపోయింది. సో మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాము. కొబ్బరి ఇందులో యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. మనకి ఈ కీర ఎలా ఉంటుందంటే మనం ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ తీసుకుంటుంది అనమాట. సో ఆ కీర ముక్కలు మనం నవ్వుతున్నప్పుడు ఆ కొబ్బరి జ్యూస్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇది కొంచెం జ్యూసీగానే ఉంటుంది ఈ కర్రీ. చపాతీతో కానీ, జొన్న రొట్టెతో కానీ, బ్రెడ్తో కానీ, అంటే రైస్తో కానీ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో కీర యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 మనకి చక్కగా అది హైడ్రేషన్ ఇస్తుంది. అంటే వాటర్ కంటెంట్ చక్కగా ఇచ్చేస్తుంది. ఆ వాటర్ ఫుడ్తో ఉంటుంది కాబట్టి మిళితమై ఉంటుంది. అంటే బయట నుంచి మనం వాటర్ తీసుకోవట్లేదు కదా, ఫుడ్లో ఇంక్లూడ్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి కీరాతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక డెఫినెట్గా కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది అన్నమాట. అలాగే ఈ ఫైబర్ గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది అనమాట. ప్రోబయోటిక్ యాక్టివిటీ ఉన్నటువంటి ఆహార పదార్థం అని చెప్పుకోవచ్చు. ఇది మనము ఎస్పెషలీ పెరుగులో కనుక మిక్స్ చేసి తీసుకుంటే కనుక ఆ పెరుగు ఆల్రెడీ ప్రోబయోటిక్ కాబట్టి ఈ రెండు కలిసి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట డైజెస్టివ్ సిస్టమ్కి. అలాగే ఎన్నో రకాల రెసిపీస్ చేయొచ్చు దీంతో. స్మూతీస్ చేసుకోవచ్చు, జ్యూసెస్ చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, షుగర్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కర్రీ కూడా కొబ్బరితో తయారు చేసాం కాబట్టి చాలా యూనిక్గా ఉంటుంది. సో మీరు తప్పనిసరిగా ట్రై చేసేయండి. కుకుంబర్ కోకోనట్ కర్రీ రెడీ అయిపోయింది. కీరా గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. కీరాలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరంలోని pH స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది శరీరాన్ని యాసిడిక్గా కాకుండా ఆల్కలైన్గా ఉంచడంలో సహాయం చేస్తుంది. తద్వారా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కీరాలో ఎక్కువగా నీరు ఉండటం వల్ల పొడిగా ఉన్న పెదవులు, చర్మం మరియు శరీరం హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. కీరా ముక్కలను చర్మంపై రుద్దటం ద్వారా తక్షణం ఉపశమనం పొందవచ్చు. కీరాలోని ఖనిజాలు ముఖ్యంగా పొటాషియం మరియు మెగ్నీషియం శరీరంలో ఉన్న ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలో అధిక నీటిని నిల్వ చేయడాన్ని నివారించి కండరాల క్షీణతను నివారిస్తుంది. కీరా వేసవిలో కూలింగ్ ఫుడ్గా ప్రసిద్ధి చెందింది. ఇది శరీరంలో వేడి తగ్గించి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవిలో వేడి తరిమివేయటానికి ఇది సహాయపడుతుంది.